అత్యుత్సాహమైన, అతి కోపమైన 2 కూడా మనకి నష్టమే కలిగిస్తాయి. అతి కోపంతో మీడియాని కొట్టినటువంటి మోహన్ బాబు గారు కూడా ఇప్పుడు హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు. హత్య చేయడానికి పాల్పడ్డాడన్న విధంగా. అక్కడ అత్యుత్సాహం అంటే ఏంటి? మీడియా కూడా అత్యుత్సాహం చూపించింది. వాళ్ళ వ్యక్తిగత విషయాలకు దూరడమే కాకుండా, ఇంట్లోకి దూరడమే కాకుండా, ఇంకా ఇంటి లోపలికి వెళ్ళిపోయి కూడా మీడియా అంటుంటే మరి దాన్ని కూడా మనం ఖండించాలి. తప్పదు ఎవరైనా సరే మీడియాని. అక్కడ మీడియా అత్యుత్సాహం చూపించడం వల్ల మీడియాకి దెబ్బలు తగిలాయి. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు కాబట్టి మోహన్ బాబు గారికి కేసు ఫైల్ అయింది. ఇప్పుడు దాన్ని పీక్కోలేక లాక్కోలేక చూస్తున్నారు. పుష్ప 2 కూడా అదే జరిగింది. అత్యుత్సాహం. పుష్ప 1 విడుదలైన తర్వాత నిర్మాతల్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. దర్శకుడు సుకుమార్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నార్త్ ఇండియాలో ఈ క్యారెక్టరైజేషన్ని బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్ మనం ఇంకా డెవలప్ చేయొచ్చు, ఇంకా బాగా భారీ బడ్జెట్ చేసి పార్ట్ 2 విడుదల చేద్దామని చూశారు. బాగానే ఉంది అంతవరకు. నిర్మాతలు కూడా బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. హీరో కూడా బాగానే సపోర్ట్ చేశాడు, అంతా చేశారు. కాకపోతే ఇక్కడ మొన్న ఎన్నికల్లో 6 నెలల క్రితం 7 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లోనే ఇదంతా వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ని ఈ మెగా అభిమానులు అందరూ కూడా తప్పు పట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు. అప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా జనసేనకి సపోర్ట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో అటువంటి కుటుంబం నుంచి, అదే రక్తం నుంచి మీరు వైసీపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న సమయంలో ఒక బాధ్యత గల హీరోగా నువ్వు అలాంటి పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? ఆ పార్టీని ఓడగొట్టడానికి కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి కాదు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రాన్ని కాపాడడానికి అనేది ప్రజల అభిమానుల యొక్క భావన. అలాంటి సమయంలో నువ్వు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసావంటే కేవలం పవన్ కళ్యాణ్ని ఇరుకుని పెట్టడానికే తప్ప మరొక దానికి కాదనేది ఇప్పుడు అభిమానులందరూ కూడా ఆ సమయంలో ఫైర్ అయ్యారు. అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు 2గా వీడిపోయారు. అక్కడ సమస్యని సద్దుమణిగించాల్సింది పోయి అల్లు అర్జున్ అత్యుత్సాహం చూపించినట్టు కనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఒక సినిమా ఫంక్షన్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా అని దాన్ని ఆ సంఘటనను ఉద్దేశించి మాట్లాడడం పెద్ద రాద్ధాంతమైంది. అలా ఎక్కడికక్కడ దాన్ని అత్యుత్సాహంతో పైకి తీసుకెళ్ళాడు తప్ప దాన్ని సద్దుమణిగించి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయలేదు. చివరికి నాగబాబు గారు కూడా ట్విట్టర్ చేశారు. ట్విట్టర్లో కామెంట్ పెట్టారు, మన అనుకునేవాడు మన పగవాడైనా మన కోసం పనిచేస్తే మనవాడవుతాడు, మన కోసం పనిచేస్తూ వేరే వాడికి సపోర్ట్ చేసేవాడు మనవాడైనా పగవాడవుతాడని ఆయన ట్విట్టర్ వేదికగా కామెంట్ చేస్తే దానికి కూడా రిప్లై ఇవ్వడం, దానికి అల్లు అభిమానులందరూ కూడా ఆయనపై ఫైర్ అయితే ఏమనకపోవడం, దాన్ని సమర్థించడం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్పై ఒక నెగిటివ్ కామెంట్ని, ఒక నెగిటివ్ థాట్ని తీసుకొచ్చి, అంటే ఖండించాల్సింది తగ్గించాల్సింది పోయి ఆయన దాన్ని రెచ్చగొట్టుకున్నాడు అత్యుత్సాహంతో. సినిమాను కూడా అదే విధంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలని ఈ నిర్మాతలకు ఎవరైనా ఉంటుంది, హీరోకైనా ఉంటుంది, డైరెక్టర్లకైనా ఉంటుంది. కానీ ఆ అత్యుత్సాహం అనేది చివరికి అభిమానుల యొక్క అభిమానాన్ని కూడా భారీ ధరకి అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చి 400 రూపాయల టిక్కెట్ని 800 రూపాయలు అదనంగా పెంచి 1200 రూపాయలకి అయితే అమ్మడం జరిగింది బెనిఫిట్ షో. ఈ బెనిఫిట్ షోకే వచ్చింది ఇప్పుడు తలకాయ నొప్పి అంతా. సంధ్య థియేటర్లో ప్రతి సినిమా మొదట బెనిఫిట్ షోకి వెళ్తాడంట అల్లు అర్జున్. అలాగే పుష్ప 2కి కూడా వెళ్ళాడు. కానీ పుష్ప 2ని మీరు ఏ విధంగా క్రియేట్ చేశారు, ఏ విధంగా బడ్జెట్ ఏర్పాటు చేశారు? పుష్ప 2కి ఎంత భారీ బడ్జెట్గా, ఎంత భారీ లెవెల్లో విడుదల చేయడానికి చూశారు. ఎందుకంటే ప్రెస్టేజియస్ సినిమా ఇది, ప్రెస్టేజియస్ మీకు. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, అటు మెగా ఫ్యాన్స్కి. ఆల్రెడీ నువ్వు 2గా విడగొట్టుకున్నావు. నీ యొక్క ఫ్యాన్స్ని సపరేట్గా ఆర్మీ అని చెప్పావు, అల్లు అర్జున్ ఆర్మీ లాగా క్రియేట్ చేసావు. అంతా బాగానే ఉంది. దేశం మొత్తం కూడా మంచి ఈవెంట్లు చేసి దాన్ని క్రియేట్ చేశారు, బాగానే ఉంది, ప్రమోట్ చేశారు. ఇలాంటి సమయంలో సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి జనాలు కూడా అదే విధంగా వస్తారు. ఒకవేళ తను వచ్చాడని తెలిస్తే ఇంకా అభిమానుల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి కదా. అన్ని సినిమాలకి వెళ్ళినట్టే వెళ్తే ఎలా? ఇప్పటికే నీపై క్రేజ్ పెరిగింది జనాలకి, లేకపోతే ఈరోజు 6 రోజుల్లోని 1000 కోట్లు రావు కదా. కాబట్టి ఇవన్నీ గుర్తించకుండా అన్ని సినిమాలకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోవడం, అక్కడ అల్లు అర్జున్ వచ్చాడని తెలియడం, 9:40కి అక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసాడంట. జనాలు అలా చూడడం, సినిమా చూడడం ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఏ హీరో అయినా. సంధ్య థియేటర్ అనేది సెంటిమెంట్ ప్రతి హీరోకి కూడా. కాబట్టి అక్కడికి వెళ్ళి చూడడం తప్పేం కాదు. కానీ భద్రత ఏర్పాటు చేయాలి కదా. అక్కడ భద్రతను ఏర్పాటు చేయలేదు. ఎందుకు? అల్లు అర్జున్ వచ్చినట్టు ఎవరికి తెలియదు కాబట్టి, పైన ఆఫీస్ రూమ్లో ఉంటాడు కాబట్టి ఎవరికి తెలియకుండా ప్లాన్ చేశారు. కానీ అభిమానులు ఊరుకుంటారా? అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అభిమానులే. దాంతో అత్యుత్సాహం చూపిస్తారు, ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడే సిక్ అంతా వచ్చింది. మిగతా అభిమానులకు తెలియడం, అల్లు అర్జున్ వచ్చేటట్టని చెప్పడం, థియేటర్లో ఆల్రెడీ కూర్చుని ఉన్న వాళ్ళు కూడా బయటికి రావడం జరిగింది.
ఇక్కడే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలోనే ఈ తల్లి, కొడుకు, కూతురు, తండ్రి అందరూ ఇరుక్కుపోయారు. అయితే కూతురు, తండ్రి పక్కకెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం కింద పడిపోయారు. ఇద్దరిని తొక్కేశారు. తల్లి అక్కడికి మరణించింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కొన ఊపిరితో ఉంది. అక్కడ చనిపోయింది ఆవిడ. ఇప్పుడు కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు శ్రీతేజ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పోలీసులు ఏమొచ్చేసి సంధ్యా థియేటర్ పైన, అంటే థియేటర్ యాజమాన్యం పైన A1గా, అంటే భద్రత కల్పించలేదనే కారణంతో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని A1గా, పర్మిషన్ లేకుండా రావడం, పబ్లిక్ ప్లేస్లోకి పర్మిషన్ తీసుకోకుండా రావడం వల్ల అల్లు అర్జున్పై A2గా, అలాగే మేనేజ్మెంట్ ఎవరైతే సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఉందో ఈ సెక్యూరిటీ మేనేజ్మెంట్ పైన భద్రత సరైనది కల్పించలేదు కాబట్టి A3గా పోలీసులు కేసు నమోదు చేసి అప్పటికప్పుడు అయితే ఒక కేసు రాశారు. తర్వాత ఆ భర్త, రేవతి గారి భర్త అయితే అల్లు అర్జున్పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అల్లు అర్జున్ స్పందించలేదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన 24 గంటలైనా స్పందించలేదని. ఆయనపై బంధువులు ఒత్తిడి చేయడంతో అల్లు అర్జున్పై కేసు పెట్టడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అది ఇంకా విత్డ్రా చేసుకోలేదు. దాంతో అల్లు అర్జున్ ఆ కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసాడు తప్ప ఇలా బయటకు వచ్చి ఇది జరిగింది, ఇలా తప్పు అయిపోయింది అని కుటుంబ సభ్యులు వెళ్ళి కలిస్తే బాగుండేది. సరే, కలిస్తే మళ్ళీ తొక్కిసలాట జరగవచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు. లేదు, కుటుంబ సభ్యులైనా తన దగ్గరికి తీసుకొని వచ్చి మాట్లాడాల్సింది. కేవలం ప్రభుత్వం చెప్పిందని 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసి ఇంకా ఫర్దర్గా ఏదైనా కావాలంటే మేము చూసుకుంటాం, పిల్లడి మెడికల్ బిల్ అంతా మేమే చూసుకుంటామని చెప్పడం జరిగింది. దీనిపైన కూడా అల్లు అర్జున్ చాలా ట్రోల్స్ అలాగే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇది నీ స్థాయి అని. అంటే ఒక పిల్లోడు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక తల్లి చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి నువ్వు ఇచ్చే 25 లక్షల ₹1 కోటి పక్కన పెడితే అవి ఏ విధంగా ఉపయోగపడతాయో పక్కన పెడితే, ఫస్ట్ నువ్వు ₹1 కోటి అనలేకపోయావు, ఒక ₹2 కోట్ల అనలేకపోయావు. నీ సినిమా 1000 కోట్లు వసూలు చేయాలని ఎంత తహతహలాడావో, ఒక ప్రాణం పోతే ₹1 కోటి ప్రకటించుకోలేకపోయావు అనేది చాలామంది విమర్శించడం జరిగింది. అది సరే, వేరే విషయం. ఆయనైతే ఒక చట్ట ప్రకారం అయితే 25 లక్షలకి, అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా 25 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ బాగానే ఉంది. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ స్పందించకపోగా కేసును కొట్టేయాలని చెప్పడం, ఇంకా వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే, అబ్బాయి తండ్రి మీద చాలామంది ఒత్తిడి చేసినా కూడా ఆయన విత్డ్రా చేసుకోలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ న్యాయవాదులు, అల్లు అర్జున్ తాలూకు వాళ్ళందరూ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం జరిగింది. కానీ విత్డ్రా చేసుకోకపోతే ఇప్పుడైతే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, కాచిగూడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అక్కడ ఆయనతో నివేదిక రాయించడం, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళి టెస్టులు చేయడం, ఆ టెస్టులు అయిపోయిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దాంతో ఇప్పుడు చంచలగూడ జైల్లోనైతే ఆయన్ని ఖైదు చేశారు. ప్రస్తుతానికి 14 రోజుల తర్వాత వాదిస్తారు. రేపు ఎల్లుండికైతే కేసు వాయిదా వేశారు. కానీ 14 రోజులు రిమాండ్ చేశారు కాబట్టి 14 రోజుల వరకు అక్కడ ఉండాల్సిందే. ఈలోగా ఇక్కడ వాదనలు జరుగుతూ ఉంటాయి. ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి, అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే వీళ్ళిద్దరూ వాదించుకుంటారు. మధ్యంతర బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు దానికి కూడా నిరాకరించినట్టు తెలుస్తుంది. ఏదైనా సోమవారం తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరి తప్పు? ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడింది. ఈరోజు మనం ఎంత అనుకున్నా ఆమె లేని లోటు పిల్లలకైతే మనం తీర్చలేం. ఒక తల్లి లేని లోటు ఏ పిల్లలకి మనం తీర్చలేం. తండ్రి ఒకవేళ చనిపోయి తల్లి ఉంటే పర్లేదు, ఒక రకంగా ఆడపిల్లని మగపిల్లని పెంచుతుంది. కానీ తండ్రి మాత్రమే అంటే మరొక వేరే ఆవిడని చూసుకోలేక, ఈ పిల్లలు వదులుకోలేక ఒక 2-3 సంవత్సరాల తర్వాత నరకం అనిపిస్తాడు. తనకి వేరే తోడు కావాలని ప్రయత్నం చేస్తాడు. ఒక 2-3 సంవత్సరాలు భార్య మీద ప్రేమ ఉంటుంది, కానీ తరువాత ఏంటనేది అదే అతను కనుక ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి? తను ఎప్పటికైనా మారట తల్లే కానీ సొంత తల్లి అవ్వలేదు కదా. ఒక సినిమా మీద అత్యుత్సాహం చూపించడం వల్ల ఒక ఫ్యామిలీ బలైపోయింది. అంటే ఆ ఫ్యామిలీ కూడా అత్యుత్సాహంతో పిల్లలు తీసుకొని రావడం ఏంటి? కొన్ని ఎంతకి అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే మాత్రం చట్ట ప్రకారం అయితే వాళ్ళు రావడం మంచిదే, తప్పులేదు, కరెక్టే. ఎవరైనా రావచ్చు సినిమాకి, అర్ధరాత్రి అపరాత్రి చిన్న పెద్ద తేడా లేదు కాబట్టి. కానీ ఇక్కడ ఒక ధర్మం గురించి మాట్లాడుకుంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు రావడం, పద్ధతుల గురించి మాట్లాడుకుంటే అత్యుత్సాహం వాళ్ళు చూపించి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యుత్సాహం అల్లు అర్జున్ చూపించి ఈరోజు ఆ ఫ్యామిలీకి ఒక విధంగా నష్టం కలిగించాడు. అత్యుత్సాహం నిర్మాతలు చూపించి ఒక విధంగా ఈ సినిమాకి బడ్జెట్ ఏర్పాటు చేశారు, తప్పేం లేదు, వాళ్ళ నుంచి కూడా రైటే. అత్యుత్సాహం థియేటర్ యాజమాన్యం కూడా అత్యుత్సాహంతో ఎటువంటి విధానాల్ని పట్టించుకోకుండా, సెక్యూరిటీని పెట్టకుండా, కేవలం అల్లు అర్జున్ వైపు మాత్రమే ఉంటూ అక్కడ సెక్యూరిటీని పెట్టకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు. అత్యుత్సాహంతో పోలీసులు ఈరోజు ప్రవర్తిస్తున్నారు.
మీడియా అత్యుత్సాహం, హీరోల అత్యుత్సాహం, ప్రేక్షకుల అత్యుత్సాహం, మనము అత్యుత్సాహం, ఇవన్నీ కూడా ప్రమాదాలకి సంకేతాలే తప్ప మరొకటి కాదు. మన అత్యుత్సాహం అలాగే మన అతి కోపం 2 మనకి శత్రువుగానే మిగిలిపోతాయి.